సిఐడి మాజీ ఎస్పీ విజయపాల్ కు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. వైద్య పరీక్షల కోసం గుంటూరు కోర్టులో విజయపాల్ ను పోలీసులు హాజరుపరిచారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్ట్ అయ్యారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ఏం చెప్పింది కోర్టు? ఇంకా ప్రస్తుతం వైద్య పరీక్షలు పూర్తయ్యాయా? ఏదైతే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా అప్పుడు సిఐడి అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ కు ఈ రోజు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ప్రధాన కారణం రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆయన్ని ఈ కస్టడీలో తీసుకున్న తర్వాత కస్టోడియల్ టార్చర్ చేశారు అని ఆయన అయితే ఆరోపించారు. ఆ తర్వాత కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి. రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఆధారంగా కూడా అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ అయినటువంటి విజయపాల్ అయితే మాత్రం విచారణకు పిలిచారు. విచారణకు పిలిచినటువంటి సందర్భంలో ఆయన సరైనటువంటి సమాధానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో నిన్న అక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా ప్రకటించారు. వెంటనే నిన్న నైట్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఆయన సంబంధించి మొత్తం కూడా వైద్య పరీక్షలు కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించి ఈ రోజు 4:30 ప్రాంతంలో గుంటూరుకి సంబంధించినటువంటి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఎక్సైజ్ కోర్టులో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ న్యాయమూర్తి ఈ పూర్తిగా కూడా పరిశీలించిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంటే వచ్చే నెల అంటే డిసెంబర్ 10 వరకు కూడా రిమాండ్ విధించారు. ఆ రిమాండ్ వచ్చేసి ఇక్కడ గుంటూరు జిల్లా జైల్లోనే రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని జిల్లా జైలుకి అయితే తరలించిన పరిస్థితి అయితే కనపడింది. ఈ కేసుకు సంబంధించి సరైనటువంటి విచారణ చేస్తున్న సందర్భంలో సరైన వివరాలు ఇవ్వకుండా కూడా తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన్ని రిమాండ్ లోకి తీసుకున్నట్టుగా కూడా తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని జిల్లా జైలుకి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.